డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. రీసెంట్ ఎపిసోడ్స్లో మనం యూనివర్సల్ లాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, టోటల్ 12 విశ్వ నియమాలు ఉన్నాయి, 12 యూనివర్సల్ లాస్ ఉన్నాయని చెప్పి వన్ బై వన్ అన్ని డీకోడ్ చేస్తూ వస్తున్నాం. సో ఆల్మోస్ట్ 7 లాస్ గురించి ఇన్ డెప్త్ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలన్నింటినీ కూడా మనం డీకోడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు 8th లా ఆఫ్ ద యూనివర్స్, 8వ విశ్వ నియమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 8th లా ఏంటి అంటే కనుక లా ఆఫ్ కాంపన్సేషన్. ఏంటి లా ఆఫ్ కాంపన్సేషన్? అర్థమయ్యే వాడుక భాషలో మనం అర్థం చేసుకోవడాన్ని, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ వీ గివ్ దట్స్ వాట్ వీ గెట్. ఏమి ఇస్తామో అదే పొందుతాము అని ఒక విధంగా చెప్పొచ్చు లా ఆఫ్ కాంపన్సేషన్ని. ముఖ్యంగా 8th లా, 8 అనే నెంబర్ వెల్త్కి సంకేతం, ధనానికి సంకేతం, సంపదకి సంకేతం, అబండెన్స్కి సంకేతం. ఎంత అద్భుతమో చూడండి. 8 అనే నెంబర్ వెల్త్కి సంకేతం, 8వ లా కూడా డబ్బుకు సంబంధించిన లా. మనీ అన్నది హయ్యెస్ట్ పాజిటివ్ స్పిరిచువల్ ఎనర్జీ. మనీ అనేది ఎక్కడైతే స్టేబుల్గా ఉంటుందో అక్కడ ధనం ఉండదు, మల్టిప్లై అవ్వదు, ఉన్న ధనం కాస్త బయటకు వెళ్ళిపోతుంది. మనీ అనేది హయ్యెస్ట్ పాజిటివ్ స్పిరిచువల్ ఎనర్జీ. అది రొటేట్ అవుతూ ఉండాలి, ఎవాల్వ్ అవుతూ ఉండాలి, ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. దెన్ ఓన్లీ మనీ విల్ గ్రోస్. మరి 8వ నెంబర్ వెల్త్కి సంకేతం, 8వ లా కూడా వెల్త్కి సంకేతమే. మీరు అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి ఆహ్వానించుకోవడానికి 8వ లాని 110% మీరు ఫాలో అవ్వాల్సిందే. పెద్దలు, పూర్వీకులు చెప్పిన అద్భుతమైన విశ్వ రహస్యం ఇది. 8వ లా మాత్రం, ఇప్పుడు నేను ఏదైతే 8వ లా గురించి ఇన్ డెప్త్ నిగూఢంగా దాగి ఉన్న సీక్రెట్స్ని ఓపెన్ చేయబోతా ఉన్నానో, ఇది మీరు నిజంగా ఆచరిస్తే డబ్బుకు లోటు ఉండదు. అగైన్ ఐఎమ్ సెయింగ్, మనీకి లోటు ఉండదు. ఆ మనీని సంపాదించుకోవడానికి, డబ్బుని సంపాదించుకోవడానికి, సంపదని సృష్టించుకోవడానికి అవకాశాలని విశ్వమే ముందు పెడుతుంది. ప్రొవైడెడ్ మీరు ఎరుకుతో ఉండాలా, ఓపెన్ మైండెడ్తో ఉండాలా. సంపాదన వేరు, సంపద వేరు. సంపాదన సంపాదించడం వేరు, సంపదని సృష్టించడం వేరు. సంపాదించడం గొప్ప కాదు, సంపదని సృష్టించడం గొప్ప. దానిని మల్టిప్లై చేయడం గొప్ప, దానిని మెయింటైన్ చేయడం గ్రేట్. అదే లెగసీని మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వడం, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ థింగ్. సో ఈ రోజుల్లో 21వ శతాబ్దంలో ఉన్నాం. హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కూటి కోసం కోట్ అన్నట్టు డబ్బులు సంపాదించడం ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఒక 6 figure ఇన్కమ్ ఎర్న్ చేయడం, ఒక మిలీనియర్ అవ్వడం, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ప్రొవైడెడ్ వన్స్ ఆ స్టేజ్కి వెళ్ళాక అది కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్ నుండి కిందకు రాకుండా ఇంకా ముందుకు వెళ్ళడానికి 8th లా హెల్ప్ అవుతుంది. డబ్బు సంపాదించడానికే కాదు, ఆ సంపదను నిలబెట్టుకోవడానికి, ఆ సంపదని అభివృద్ధి తీసుకొని వెళ్ళడానికి ఈ 8వ లా హెల్ప్ అవుతుంది. ఏంటి 8వ లా? మేబీ ఇది వినుంటారు, బట్ ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే లా ఆఫ్ కాంపన్సేషన్. మన సంపాదన ఏదైతే ఉంటుందో ప్రతి నెల ఒక 25,000 కావచ్చు, 50,000 కావచ్చు, లక్షల రూపాయలు కావచ్చు, కోట్ల రూపాయలు కావచ్చు. హౌ మచ్ ఇట్ పక్కన పెట్టండి. ఏదైతే మనం ప్రతి నెల సంపాదిస్తామో మన సంపాదనలో ఒక అమౌంట్ అన్నది మొత్తం మన ఫ్యామిలీకే, మన కుటుంబానికి, మన సమస్యలకి, మన అవసరాలకి, మన కోరికలకి, రోటీ కపడా మకాన్ కొరకు మాత్రం కాదు. ఎందుకు కాదు అంటే, ఒక్క మాట మీరు నాకు ఆన్సర్ చేయండి. మీరుంటున్న గృహానికి మీరు ట్యాక్స్ కడుతున్నారు, ఇది వాస్తవం. మరి ఆ ఇల్లు సొంతందే, ఆ ఇల్లు మీదే, మీ పేరు మీదే ఉంది, మీ ల్యాండే, అయినా సరే గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు. మీ సొంత ప్లేస్కే మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నప్పుడు ఈ భూమి అనే గ్రహం మీద, ఎర్త్ అనే ప్లానెట్ మీద భగవంతుడు మీకు ఒక లొకేషన్ ఇచ్చాడు, ఒక ప్లేస్ ఇచ్చాడు. దెన్ మరి దానికి మీరు రెంట్ పే చేయాలా లేదా? భగవంతుడు అనేవాడు భూమి అనే గ్రహం మీద ఇంత చోటునిచ్చాడు మరి మీకు. అది ఉంటున్నందుకు మీరు కట్టే రెంటే ఇతరులకు మీరు చేసే సహాయం. దానికి మీరు పే చేసే ట్యాక్సే ఇతరులకు మీరు చేసే సహాయం. అందుకే చెప్తుంటాను చాలాసార్లు, లోక కళ్యాణం, లోక కళ్యాణం, లోక కళ్యాణం. ఎవ్రీబడి నీడ్స్ సంబడి అని ఎన్నో వీడియోస్లో మనం రివ్యూలు చేయడం జరిగింది. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఒక వ్యక్తి సహాయం కావాలి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే. అదే లా ఆఫ్ కాంపన్సేషన్. సో మన సంపాదన ఓన్లీ మనము, మన ఫ్యామిలీ, మన కుటుంబం అనే కాకుండా లోక కళ్యాణం కొరకు కొంత అమౌంట్ని తీయాల్సి ఉంటుంది. అది ఒక 5 waysలో డివైడ్ చేయడం జరిగింది. ఎలా అంటే, మనం ఏదైతే ప్రతి నెల సంపాదిస్తామో మన సంపాదించిన సంపదలో ఒక 10% తీయాలి. ఒక 10% తీసి 5 భాగాలు చేయాలి.
విచ్ మీన్స్ 5 2s are 10. ఒక్కొక్క భాగంకి 2% షేర్, 2%, 2%, 2%, 2%, 2%. మనం ఏదైతే సంపాదిస్తామో 90% మనకి, మన కుటుంబాలకి, మన అవసరాలకి, మన కోరికలకి, మన రోటీ కపడ మకానికి, 10% మాత్రం లోక కళ్యాణం కొరకు తీయాల్సిందే, మీ ఆత్మ సంతృప్తి చెందడం కొరకు తీయాల్సిందే. ఎందుకు తీయాలి అంటే మనీ అనేది హైయెస్ట్ పాజిటివ్ స్పిరిచువల్ ఎనర్జీ. మనీ అనేది ఎక్కడైతే ఎవాల్వ్ అవుతుందో, రొటేట్ అవుతుందో, మూవ్ అవుతుందో అక్కడే ధనం అభివృద్ధి చెందుతుంది అని చాలామంది గురువులు మనకి చెప్తా వస్తూ ఉన్నారు. సనాతన ధర్మం కూడా ఒకప్పుడు తీర్థయాత్రలు ఎందుకు ఇదంతా, సంపద అలానే ఉండకూడదు, ఎవాల్వ్ అవ్వాలి కాబట్టి అవన్నీ క్రియేట్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పర్పస్. చెప్తున్నాను కదా, దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. మన నిజ జీవితంలో, ఈ రియాలిటీలో, ఈ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్లో కరస్పాండెన్స్ అన్నది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లాన్డ్. ఒక ప్రాపర్ పర్పస్ ఉంది, ఒక రీజన్ ఉంది. నామకావాసి ఏది జరగదు. ఓకే, మరి 10% సంపాదన తీసి ఒక 5 వేస్లో డివైడ్ చేసి ఏం చేయాలి? ఫస్ట్ పార్ట్ ఏదైతే 2% పార్ట్ ఉందో మన సెల్ఫ్ కొరకు, మనకి ఏది నచ్చితే, లోపల సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, మన ఆత్మ సంతృప్తి చెందడం కొరకు, మంచి విషయాల కొరకు ఆ 2% అమౌంట్ అనేది మన కొరకు మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. ఆత్మ సంతృప్తి చెందాలి. ఎప్పుడైతే మీ సోల్ సాటిస్ఫై అవుతుందో అప్పుడే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తారు. సోల్ని హర్ట్ చేస్తూ లైఫ్లో ముందుకు వెళ్ళలేరు, ఎన్నాళ్ళు వెళ్తారు. వెళ్ళినా తిరిగి చూసుకుంటే మిగిలేది ఏమీ ఉండదు, యాష్, బూడిద మాత్రమే. మీ యొక్క ఆత్మని మీరు ఎప్పుడూ సంతృప్తి పరచాలి. యువర్ సోల్ షుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీ ఆత్మ మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మీ భౌతిక శరీరం నుండి ఆత్మ బయటికి వచ్చిన రోజు ఆత్మ మీ భుజాన్ని తట్టి, ఏమి బ్రతికేవరా, ఇలాంటి శరీరంలోకి నాకు మళ్ళీ పంపి అని చెప్పి ఆత్మ భగవంతుడికి వేడుకోవాలి. ఎందుకంటే ఆత్మకి జన్మ లేదు, మరణం లేదు. దట్ ఈస్ ఎటర్నల్, దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. దాన్ని మీరు సాటిస్ఫై చేయాలా? సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ అంటాం. యూ హ్యావ్ టు సాటిస్ఫై యువర్ ఇన్నర్ సోల్, ఇన్నర్ చైల్డ్, హయ్యర్ సెల్ఫ్, అంతరాత్మ, సోల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పేరు ఏదైనా సరే. 2% అమౌంట్ తీసి, మీకు పలానా డ్రెస్ నచ్చిందా, గో అండ్ బై అండ్ వేర్ ఇట్. ఒక రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినాలనిపించిందా, గో అండ్ డూ దట్. మీ ఆత్మ దేని కొరకు సంతృప్తి చెందుతుందో దాని కొరకు ఆ 2% ఆఫ్ మనీ ఉపయోగించండి. అది మంచి కొరకు. దానివల్ల ప్రకృతికి ఇబ్బంది కలగకూడదు, ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు. ఎందుకు కలగకూడదు అంటే లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అని చెప్తుంది. కాబట్టి అని విశ్వంలో అణుకి మీకు ఒక సంబంధం ఉంది కాబట్టి, వాళ్ళ సహకారం ఉంటేనే ఉన్నత శిఖరాలకు వెళ్తారు కాబట్టి మీ ద్వారా ఎవరూ సఫర్ అవ్వకూడదు. దట్స్ ద బేస్ లైన్. సో ఒక 2% అమౌంట్ మీకు సెల్ఫ్, ఇంకో 2% ఎవరికి? కన్న తల్లిదండ్రులకి. ఎందుకు కన్న తల్లిదండ్రులకి పెట్టాలి? పేరెంట్స్ లేను అనుకున్న వాళ్ళు, అత్తమామలు, మీ ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకు 2% ఆఫ్ అమౌంట్ డెడికేట్ చేయాలి. వై? ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఆరా, వాళ్ళ యొక్క గ్రేస్ మీ మీద ప్రభావితం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, భగవంతుడి ఆశీర్వాదాలు ఉన్నా సరే, విశ్వం యొక్క ఆశీర్వాదాలు మీకున్నా సరే, గురువుల యొక్క ఆశీర్వాదాలు నిండుగా ఉన్నా సరే, మీ కన్న తల్లిదండ్రులు మీ కొరకు నెగిటివ్గా ఉచ్చరిస్తే, ఆలోచిస్తే, స్మరిస్తే వాళ్ళ యొక్క ఆరా, గ్రేస్ మీ మీద ప్రభావితం చేస్తారు. పని జరగదు. అప్పుడు కంటికి కనిపించే భగవంతుడే తల్లిదండ్రులు, కంటికి కనిపించే గురువే తల్లిదండ్రులు, ఆ తరువాతే విశ్వమైన, ప్రకృతి అయిన, భగవంతుడైన ఎవరైనా సరే, ఆఫ్టర్ యువర్ పేరెంట్స్, ఆఫ్టర్ యువర్ ఇంటి పెద్దలు ఎవరైనా సరే. సో వాళ్ళకి 2% ఎందుకు చేయాలి అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే మీ గురించి నెగిటివ్ సెల్ఫ్ టాక్ వాళ్ళు చేయరు. నువ్వు పాడైపోవాలరా అని అనకూడదు. వాళ్ళు సరదాకి అనకూడదు, కోపంగా అనకూడదు. హ్యాపీగా వాళ్ళు బ్లెస్ చేయాలి. మీ పేరెంట్స్ కానీ మీ ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్లడ్ లైన్ కనెక్షన్ ఉంటుంది. ఏముంటుంది? బ్లడ్ లైన్ ఉంటుంది, సోల్ కనెక్షన్ ఉంటుంది. మీ కన్న తల్లిదండ్రులకి మీకు బ్లడ్ లైన్ కనెక్షన్ ఉంటుంది, సోల్ కనెక్షన్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఆరా, గ్రేస్ మీ మీద ఇంపాక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. కనుక వాళ్ళు మీ పైన నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేయకూడదంటే వాళ్ళని సాటిస్ఫై చేయాలి. సో 2% అమౌంట్ వాళ్ళకి డెడికేట్ చేయండి. అంటే మనీ ఇవ్వాలా? ఇవ్వచ్చు, లేదా వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక 2% వాళ్ళకి డెడికేట్ చేయాలమ్మా. ఒక 2% మీకు, రెండో 2% తల్లిదండ్రులు. అండ్ థర్డ్, లా ఆఫ్ కాంపన్సేషన్ చెప్పిన విశ్వ జ్ఞానం ఇది. థర్డ్ పార్ట్ గురువులకి. ఎందుకు? మన సనాతన ధర్మం ఏమి చెప్తుంది? కంటికి కనిపించే వ్యక్తే గురువు అని చెప్తారు. అసలు గురువు అంటే ఎవరు? మన జీవితానికి ఒక వెలుగును అందించే వ్యక్తి. నా జీవితం ఎత్తిపోయింది, ఇంకా లైఫ్ లేదు అన్నప్పుడు ఒక వ్యక్తి నీడ్ ఎలా పడుతుందో లైఫ్ బిగిన్ అవుతుంది. ఎవరు వ్యక్తి వర్డ్స్ వింటే మీ బాడీలో ఒక ఎనర్జీ పాస్ అవుతుందో,
ఎవరు వ్యక్తిని చూస్తే మీ బాడీలో ఒక బ్లెస్సింగ్ అన్నది స్టార్ట్ అవుతుందో, ఇది కదా నాకు రియల్ లైఫ్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ కదా, ఈ వ్యక్తిని పట్టుకొని నేను అనుసరిస్తే 100% సక్సెస్ అవుతాను, ఉన్నత శిఖరాలకు వెళ్తాను, ధనవంతుని అవుతాను, కుబేరుని అవుతాను, విశ్వశక్తి నా శరీరంకు ఆవహించుకుంటుంది, వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే చాలు నేను ఉన్నత శిఖరాలకు వెళ్తాను అని మీకు మనసు కనిపిస్తే ఆ వ్యక్తే మీకు గురువు. వాళ్ళకి ఎనర్జీస్ డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ ఆరా డిఫరెంట్, వాళ్ళ గ్రేస్ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు చేసే సాధనలు వేరు, వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ వేరు. సో వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. సనాతన ధర్మంలో కంటికి కనిపించిన భగవంతుడిగా మనం పూజిస్తాం గురువుల్ని. సో వాళ్ళతో మనం సోల్ కనెక్షన్ని బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళ ఆశీర్వాదాలు మనకి కావాలి. వాళ్ళ రుణం తీర్చుకోలేము కాబట్టి అప్పుడే వచ్చింది కాన్సెప్ట్ గురు దక్షిణ అన్న కాన్సెప్ట్. వాళ్ళ రుణం తీర్చుకోలేము, మనకి కలిగింది ఇప్పుడు భగవంతుడికి మనం ప్రసాదం ఆఫర్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే అది ఒక మహాప్రసాదం. గురువులకు పెట్టే దక్షిణ అది ఒక మహాప్రసాదం. వాళ్ళ యొక్క గ్రేస్ మన మీద ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఒక సీక్రెట్ చెప్తున్నాను, 15,000 కిలోమీటర్లు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ గురువుకి, బట్ మనసా వాచ కర్మన గాడ్ బ్లెస్ యూ మా అని మీ మీద ఇంపాక్ట్ చేస్తే గనక ఆ బ్లెస్సింగ్స్ మీకు వచ్చేస్తాయి. వై? బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ 2% సెల్ఫ్, సెకండ్ 2% పేరెంట్స్, థర్డ్ 2% ఫర్ గురూస్, అండ్ ఫోర్త్ వన్ మూగజీవులు. ఎందుకు అంటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి, కాస్మిక్ పవర్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి, వాటి యొక్క ఆశీర్వాదాలు కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, మనిషి చనిపోయే న్యూసెస్ మీరు వింటుంటారు. మీ వీధిలో ఒక 10-15 డాగ్స్ ఉంటాయి. ఎప్పుడో యాక్సిడెంట్లో ఏదో ఒక మూగజీవి చనిపోతే మీకు కంటికి కనిపిస్తుంది, కానీ ఇన్ జనరల్ ఏ మూగజీవి కూడా మీ కంటి ముందు చనిపోదు ఇన్ జనరల్. ఎందుకంటే కాస్మోస్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఒకనొక ప్లేస్కి వెళ్ళి అలా ప్రాణాన్ని అర్పించేస్తుంది విశ్వంలో. యూనివర్స్తో కనెక్షన్, స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది మూగజీవులకి. సో యూ హ్యావ్ టు ఆఫర్ సంథింగ్. డాగ్స్కి కానీ, పక్షులకి కానీ, గోమాతలకు కానీ యూ హ్యావ్ టు ఆఫర్ సంథింగ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు పొందడం కొరకు యూ హ్యావ్ టు ఆఫర్ 2%. అనదర్ 2% చారిటీ. చాలామంది బలహీనులు ఉన్నారు, భగవంతుడు మనకు సహకరిస్తాడు, అప్పుడు మనం బలవంతులుగా మారుతాము. చాలామంది బలహీనులకి మనం సపోర్ట్ చేయాలి. దాన్నే లోక కళ్యాణం అంటాం. సింపుల్, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయక్కర్లే. 1000 మైల్స్ స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్. ఆ ఒక్క అడుగు మీరు తీసుకోండి. ఎందుకు 100% మనం సంపాదించలో 10% తీసి ఇలా చేస్తే సక్సెస్ అయిపోతామా? అవుతారు బాస్, అవుతారు. వాట్ యు గివ్ దట్స్ వాట్ యు గెట్ అని యూనివర్స్ చెప్తుంది. ఏమి ఇస్తారో అది పొందుతారు. ఎటువంటి ఫీలింగ్స్ని, భావాన్ని, ఎనర్జీస్ని, ఎమోషన్స్ని మీరు విడుదల చేస్తారో అదే రిసీవ్ చేసుకుంటారు ఫ్రమ్ ద కాస్మోస్, ఫ్రమ్ ద కాస్మిక్ ఎనర్జీ, ఫ్రమ్ ద డివైన్ ఎనర్జీ అని చెప్పి ప్రూవ్ అయింది కాన్సెప్ట్. ఇది మీరు చేస్తూ వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది 8వ లా. 8 అనే నెంబర్కు వెల్తకు సంకేతం. 8వ లా కూడా లా ఆఫ్ కాంపన్సేషన్, డబ్బుకు సంకేతం. డబ్బుకు లోటు ఉండకూడదు అంటే ఇది మీరు చేయాలి. దీంతో పాటు ఒక యాక్టివిటీ చెప్తాను, మీరు చేయండి. ఎవ్రీడే మార్నింగ్ ఫ్యూ కరెన్సీ నోట్స్ తీసుకోండి. కొన్ని కరెన్సీ నోట్స్ తీసుకొని మీ హార్ట్ దగ్గర పెట్టండి. హార్ట్ చక్ర అంటాం. హార్ట్ దగ్గర పెట్టి ఆ కరెన్సీ నోట్స్ మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టి దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి మీ యొక్క ఎమోషన్ని, లవ్ని, ప్రేమని, లస్ట్ని, ఫీలింగ్స్ని మొత్తం డబ్బుకు చూపించండి. మనస్ఫూర్తిగా ఒక 10-15 మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. శరణాగతి చూపించండి. తెలిసి కానీ తెలియక కానీ నేను తక్కువ చేసి మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించు అని వేడుకోండి. శరణాగతి చూపించండి. నువ్వు నాకు కావాలి మనస్ఫూర్తిగా. ఎన్నో ఎఫర్మేషన్స్ మనీకి రిలేటెడ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఎడిషనల్గా అవి చెప్పట్లేదు బికాస్ ఆఫ్ టైం. సో మనసా వాచ కర్మన మీ హార్ట్ చక్ర దగ్గర కరెన్సీ నోట్స్ పెట్టి దాని మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టి దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి మనస్ఫూర్తిగా మీ ఎమోషన్ని, మీ ప్రేమని చూపించండి. ఇది మార్నింగ్, నైట్ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్, మార్నింగ్ ఆఫ్టర్ వేకప్ మీరు చెయ్యండి. మీ ఎమోషను, మీ ఎనర్జీస్, మీ ఫ్రీక్వెన్సీస్, మీ వైబ్రేషన్స్, మీ ఫీలింగ్, మీ భావన ఈ సంపదకు అర్థమవుతుంది. దెన్ మీతో ఉండడం స్టార్ట్ చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. అండ్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. మా మాస్టరీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. అది దైవ కార్యము. మీరు నేను ఒక 11 days కలిసి ట్రావెల్ చేసే సమయం వచ్చింది. సెప్టెంబర్ 21వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు, అనగా 11 days కంటిన్యూస్గా మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అన్న మాస్టరీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది ఆన్లైన్లో. ఇంటిల్ల పాది మీరు అటెండ్ అవ్వచ్చు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది ఎన్రోల్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాక్టికల్గా కొన్ని సాధనలు, కొన్ని ప్రాక్టీసెస్ మీ ద్వారా చేయించబోతా ఉన్నాను. దేర్ ఈజ్ నో మచ్ టైం, అంత టైం లేదు. యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. త్వరలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ, సైనింగ్ ఆఫ్.